జనసేన ఉద్యమి సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తోంది. జనసేనాని హోదాలో పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని చులకన చేస్తూ మాట్లాడారనే ఒక వాదన కూడా వినిపించకపోలేదు. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం గారు. సార్ నమస్తే. నమస్తే రమణ గారు. సార్, ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని? జనసేన ఉద్యమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం తనకేం చేసింది, అసలు కాపుల్ని నమ్ముకోవడం వల్ల మీరు 2 చోట్ల ఓడించారు కదా అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి ఈయన చేసినటువంటి వ్యాఖ్యల్ని? రమణ గారు, బేసిక్ గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు గత 15 సంవత్సరాలుగా లేదా 12 సంవత్సరాలుగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూసిన వాళ్ళకి ఇది చాలా సహజంగా అనిపిస్తుంది. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని సక్రంగా సరైనగా అర్థం చేసుకుంటే. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంత కాదన్నా ఒక ప్రేమ, అభిమానం, ఒక నమ్మకం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు వారు ఎలా అన్నా చేయొచ్చు, నాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు, మీ పొలిటికల్ లైన్ మీకు ఉండొచ్చు, తప్పులేదు. కానీ వాడు ప్రస్తావన ఎట్లుందంటే ప్రజల్ని అనుమానిస్తున్నాడు, ప్రజల మీద అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. అసలు నాకు అర్థం కాలేదు, ఏ రాజకీయ పార్టీ ప్రజల్ని అనుమానించరు. రెండోది, ప్రజల పట్ల అపనమ్మకం. నీకు ఏ ప్రజల్లో ఉన్నారో ఆ ప్రజల్లో నువ్వు నెగ్గాలి. ఏమంటున్నారు మీరు, నేను రాజకీయాల్లోకి వచ్చింది అధికారాన్ని కోసం కాదు అంటున్నారు. అటు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? ఇంకా మీరే అంటున్నారు నేను వచ్చింది రాజకీయాలకు అధికారం కాబట్టి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? వాటి ఓడించేసినారు లాస్ట్ టైము. అటు నన్ను ఓడించేశారని బాధపడతాడు. మళ్ళీ ఇంకొక నేను వచ్చింది అధికారం కోసం కాదని మీరు అన్న తర్వాత మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? మమ్మల్ని గెలిపించని బాగుంటేనే గెలిపించారు ప్రజలు, నమ్మకం కలగాలి. అలాంటిది నేను వచ్చింది అధికారం కాదు అంటాడు. ఒక డబుల్ స్టాండర్డ్ ఉంటుంది. వారు మెల్లగా ఆయన్ని ప్రేమించే వాళ్ళకి కూడా దూరం అవుతున్నాడు. ఆయన ఈరోజు అర్థం కాకపోవచ్చు. ఆయన ఉదాహరణకు ఒక మాట అన్నాడు. ఆయన అన్నమాట ఏంటంటే, తమిళనాడులో విజయ్ గారు గెలిచిన తర్వాత మనం కూడా అలా చేస్తుంటే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు అనగానే పెద్ద ఎత్తున మొత్తం క్లాప్స్ వచ్చాయి. అంటే కళ్యాణ మండపం మొత్తం, ఆ మీటింగ్ హాల్ అందరూ ఏకోన్ముఖంగా తప్పట్లు కొట్టారు. కానీ దాన్ని ఖండించాడు ఆయన. అది వేరు ఇది వేరు మాట్లాడేశాడు. దాంతో మొత్తం సప్పగైపోయింది. దాన్ని తప్పట్లు ఊరు కొట్టలేదే. అంటే మీ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తారనుకుని మీరు సమావేశమైన వాళ్ళే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ పాయింట్ లో మీరు విజయ్ లాగాను ఇంకొకరి లాగాను ముఖ్యమంత్రి కావాలి సార్ అని వాళ్ళు వచ్చినారు. సంబంధం లేని విషయంగా మీరు మాట్లాడేసినారు. పోలికే కరెక్ట్ కాదన్నారు. కానీ పోలికే కరెక్ట్ కాదన్న తర్వాత వాళ్ళు ఊరు తప్పడం కొట్లా. అంటే మీ అభిప్రాయంతో మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా లేరనడానికి ఆ సీన్ ఒక ఇంపార్టెంట్ వస్తుంది. నేనేమంటానంటే రమణ గారు, మీరు సుదీర్ఘకాలం అపోజిషన్ పాత్ర లేదా మిత్రపక్ష పాత్ర పోషించే రైట్ మీకుంది, దాన్ని నేను కాదను. దానికి మీరు ఇస్తున్న క్లారిఫికేషన్ అది చాలా అభ్యంతరకరంగా ఉంది. మీరు ఒక 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. వెల్ అండ్ గుడ్, తప్పేం లేదు, అది మీ రాజకీయ నిర్ణయం. కానీ దానికోసం ఏదేదో సిద్ధాంతం చెప్తున్నారు, సంబంధం లేని సిద్ధాంతం. ఒకవైపు ఏమంటారు, ఆంధ్ర భావన లేదు, చైతన్య భావం లేదు, తెలంగాణలో భావన ఉంది, ఆంధ్రాలో భావన లేదు, కుల భావం లేదు, రకరకాల విమర్శలు ప్రజల మీద చేసేస్తున్నాడు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పవన్ కళ్యాణ్ గారు సక్రంగా అర్థం చేసుకోలేదు. అర్థం కాలేదా, అర్థం చేసుకోలేదో తెలియదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత చైతన్యాన్ని ప్రదర్శించారు రెహమాన్ గారు. మీరు 2010 తెలంగాణ ప్రజలకు ఏమి తీసుకోకుండా ప్రదర్శించారు. మీరు చూడండి, తెలంగాణ ప్రజలు రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ గారు కొట్టేశారు. ఇచ్చింది కాంగ్రెస్, కానీ తెచ్చింది కేసీఆర్ గారు కాబట్టి ఆయన చేశారు. ఎంత విజ్ఞత పాటించారు తెలంగాణ ప్రజలు, నెంబర్ 1. అది వాళ్ళు ఒకసారి. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 14 ఎన్నికలు, 19 ఎన్నికలు, 24 ఎన్నికలు 3 చూస్తే ఎంత చైతన్యాన్ని ప్రదర్శించారు. 14 ఎన్నికలకు ముందు మీరు అయితే జర్నలిస్ట్ గా మీకు తెలుసు పరిస్థితి ఏంటి. జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్షంగా గెలుస్తున్నాడు. 18 అసెంబ్లీకి జైల్లోని గెలిపించేసినాడు. ఆయన ఏకపక్షంగా గెలుస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ఒకనొక దశలో డిపాజిట్లు కోల్పోయింది కొన్ని సీట్లలో. డిపాజిట్లు కోల్పోయిన సీట్లు పోయిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసినారు. రీజన్ ఏంటి, రాష్ట్రం విడిపోయింది. ఒక సీనియర్ పర్సనాలిటీ, హైటెక్ సిటీ, హైదరాబాదు, ఢిల్లీతో సంబంధాలు. చంద్రబాబు గారు అయితే ఈ టైంలో మైపించి జగన్ గారి మీద ఊరికి వ్యతిరేకత లేదు. పిల్లోడే కదా, ఇంకోసారి అవకాశం ఇద్దాం, ఇప్పుడు సీనియర్ అవసరమని. అంటే ఎంత విజ్ఞత పాటించారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, అదే చంద్రబాబు గారు వాళ్ళ ఆశల్ని అడియాసలు చేశాడు కాబట్టి 150 సీట్లు జగన్ గారిని గెలిపించి 23కి పరిమితం చేసినారు. అదే ప్రజలు జగన్ గారి పట్ల వ్యతిరేకత వచ్చేసరికి 164 మిమ్మల్ని గెలిపించినారు. అంటే ఇది విజ్ఞత కాదా, ఇది చైతన్యం కాదా? మీకు 21 వచ్చినాయి. ప్రజల చైతన్యం కాకుండా మీకు 21 ఓడి ఇచ్చినాడు. ఈవీఎంలు ఇచ్చినాయా? మీరు ప్రజలే కదా ఇచ్చినారు.
కాబట్టి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత చైతన్యాన్ని ప్రదర్శిస్తా ఉంటే వాళ్ళని అవమానించడం ఏంటి? మీరు అవును అర్థం చేసుకోలేదు, మీరు వాళ్ళకి అనుగుణంగా ప్రవర్తించట్లేదు. అవును కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం కానీ, తెలంగాణ, ఏపీ ప్రజల్ని పోలిక కానీ చాలా అభ్యంతరకరం. మీరు మీ మీ ఆలోచనలు వేరేగా ఉన్నాయి, పోండి తప్పులేదు. కానీ మీ ఆలోచనలు అందుకోలేకపోయేసరికి మాట్లాడడం. నిన్న సంతోషం సిద్ధాంతం చెప్పలా. ఏమని? మనకు క్యాడర్ లేదు, డబ్బులు లేవు. ఇవన్నీ లేకపోయేసరికి జనం నూరుకుంటారు కదా! డబ్బులు లేవు, ఉమ్. క్యాడర్ లేదు, పార్టీయే లేదు విజయ్‌కి. మీకన్నా పార్టీ ఉంది. ఆయన పార్టీ కూడా లేదు. గెలిచిపోలా మొత్తం రాష్ట్రంలో. కాబట్టి విజయ్ గారిని పోల్చుకొని చేయడం. రెండోది నాకు అర్థం కానిది, ఏదో కుక్కలు ఏదో ఏదో చూసి కుక్కలు హడావుడి ఏదో అన్నారు. అదే ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అనే సామెతని గుర్తు చేస్తూ ఊర్లో పెళ్లికి అదేదో హడావిడి అట ఉన్నట్టు ఉంది కదా అని అన్నారు ఆయన. అది ఎవరన్నాడో తెలియదు. జనసేన అన్నాడో లేకపోతే జగన్ గారి పార్టీని అన్నాడో నాకు తెలియదు కానీ, సరే ఉమ్. జగన్ గారి పార్టీ అనుకుందాం. జగన్ గారి నాయకత్వం వైసీపీ వాళ్ళు విజయ్ గారిలా మాలాంటి వాడు అన్నారు. మీ అభ్యంతరం ఏంటి? అవును కాదు, మాలాంటి వాడు నువ్వు చెప్పు. ఇప్పుడు విజయ్ గారిని వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, వైసీపీ శ్రేణులు. విజయ్ కూడా జగన్ లాంటి వాడే అని. మీరు కాదు, విజయ్ జగన్ లాంటి వాడు కాదు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు నా లాంటి వాడు అని చెప్పండి. మీరు చెప్పుకోలేకపోతున్నారు. జగన్ గారు చెప్పకపోయినా వాళ్ళ క్యాడర్ చెప్తా ఉంటే సమాజం హర్షిస్తా ఉంది. పోలికలు చూస్తున్నారు. ఒక అరవింద్ కేజ్రీవాల్, ఒక విజయ్, ఒక జగన్ పోలిక వాళ్ళ యొక్క స్వభావం వేరే కావచ్చు, కానీ ఎదుగుతున్న తీరు, సొంత కాళ్ళ మీద ఎదుగుతున్న తీరు చాలా అద్భుతంగా జరిగింది. కాబట్టి వాళ్ళు పోల్చుకుంటున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ మీరు పోల్చుకోలేకపోయి వాళ్ళ మీద విమర్శలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉపన్యాసం వాళ్ళ శ్రేణుల్ని చాలా నిరాశపరిచింది. ఏదో కనీసం కొంతైనా చూద్దాం అనుకున్నారు. ఆ చూసేది ఏం లేదు. ఇంకా 15 ఏళ్ళ గ్యారంటీ. మనం ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, నేను ముఖ్యమంత్రి కోసం ఆశించట్లేదు, మీరు కూడా ఏం ఆశించొద్దని చెప్పినాడు. అంటే ఇక్కడ ఇంకోటి కూడా చూడాలి సార్. వాస్తవానికి రెడ్డి కమ్యూనిటీలో ఐక్యత ఉంది, తర్వాత కమ్మ కమ్యూనిటీలో ఐక్యత ఉంది, కాపు కమ్యూనిటీలో ఐక్యత లేదు అంటున్నారు. మరి ఆ కాపుల వల్లే కదా ఆయన నెగ్గింది. అటు పిఠాపురంలో మేజర్ ఓటింగ్ అనేది దాదాపు 60% కాపు సామాజిక వర్గమే ఉంది. కాపు సామాజిక వర్గంలో నిజంగా ఐక్యత ఈయన చెప్పినట్టు లేకుండా ఉంటే, కాపు సామాజిక వర్గం ఓట్లు ఈయనకి పడకుండా ఉంటే పిఠాపురంలో ఆయన నెగ్గి ఉండేవారు కాదు. అదే విధంగా ఒక జనసేనాని హోదాలో డిప్యూటీ సీఎం అయి ఉండి ఒక కమ్యూనిటీ ఒక పార్టీకే ఓటేయాలనే ఒక భావన ఎంతవరకు కరెక్ట్? అది నిజంగా ఆయన అలా పిలుపు ఇవ్వడం అనేది మంచిదేనా? ఎందుకంటే గతంలో వైసీపీ ఎప్పుడు రెడ్డి కమ్యూనిటీ అంతా మాకే వేయమని చెప్పి వైసీపీ నాయకులు ఎవరూ చెప్పలేదు. అలాగే టీడీపీ కూడా కమ్మ కమ్యూనిటీ అంతా మాకే ఓటేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు చెప్పుంటారు నాకు తెలిసి. ఇక్కడ డబుల్ స్టాండర్డ్ పవన్ కళ్యాణ్ గారిది ఎట్ట కనిపిస్తుందంటే, ఓకే, రెడ్లు ఉన్నట్టుగా, కమ్మలు ఉన్నట్టుగా, కాపులు ఉండలేదు అంటున్నారు కదా, దాని మీద నిలబడండి. మళ్ళీ నేను కులాలకు సంబంధం లేకుండా వచ్చాను ఎందుకంటావు? అదే ఎందుకు కాపులు ఐక్యంగా ఉండాలి చెప్పండి. ఇప్పుడు రెడ్లు ఐక్యంగా ఉన్నట్టు కాపులు ఐక్యంగా ఎందుకు ఉండాలి? వాళ్ళ సమస్యల మీద ఉండాలి. రాజకీయంగా ఎందుకు ఉండాలి? రాజకీయం అంటే మనం ఎన్నుకోమని చెప్తున్నారు. నిలబడు. మళ్ళీ నేను కులాల కోసం రాలేదంటాడు. కులాల కోసం రాను ఐక్యత ఎందుకు కోరుకుంటున్నారు? కులంలో కులాలు వద్దనుకున్నారు. గుడ్. ఒక పొలిటీషియన్ గా కులాలకు అతీతంగా పనిచేయాలి, మంచి డెసిషన్. మళ్ళీ ఐక్యతగా ఉండాలి కాపులు ఎందుకు అడుగుతున్నారు? అంటే ఎంత డబుల్ స్టాండర్డ్. ఒక మాటకి ఏమైనా పొంతం ఉందా? కులాల ఐక్యత కావాలనుకున్నాడు కులతత్వంతో ఉండాలి, వద్దు అనుకున్నాడు ఏ కులం ఐక్యంగా ఉండకూడదు, ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరుకోవాలి. కాబట్టి ఆయన అంటే ఒకటి నిందిస్తున్నాడు. ఆయన పాయింట్ ఏంటంటే, ఒక దశ ఏమో నాకు రాజకీయాల్లో పదవులు వద్దంటాడు, దాన్ని ప్రజలు నమ్మట్లేదు. ఎందుకంటే కార్యకర్తలు తెలుసు మీరు ఉప ముఖ్యమంత్రి ఎందుకున్నారు, మరి అంతకుమించి పదవి ఇప్పుడు రాదు, మీరు అనుకున్నా రాదు. కానీ మీకు మాత్రం ఉప ముఖ్యమంత్రి తీసి మాకేమి లేదు అని అనుకుంటారు కింద. కాబట్టి నేను 2 సార్లు ఇప్పుడు కార్యకర్తలు ఆయన ఎన్ని చెప్పినా ఒక భావన ఉంది రెహమాన్ గారు, విన్నని చెప్పు కానీ ఇంత పెద్ద సామాజిక వర్గం మన వెనకాల మనం గెలవలేదనే భావన ఉంది కదా. ఆయన ఏం చెప్పదలుచుకున్నట్టే మన కాపులు కూడా మనకు ఓట్లు వేయలేదని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఉండడం కరెక్ట్ అని చెప్పదలుచుకున్నాడు. నేను రెడీ కానీ నాకు ఏడ ఓట్లేస్తున్నారని. పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాల్సింది, మీరు రెడీగా లేరు. ఏ రోజు రెడీగా ఉన్నారు? ఆల్టర్నేటివ్ 14 ఏమో చంద్రబాబు గారు అన్నారు, 19లో ఎన్నికల వరకు అక్కడ నుండి బయటకు వచ్చేసినారు, 24 ఏమో చంద్రబాబు గారు అన్నారు, ఇంకో 15 మిమ్మల్ని ఎట్ట కల్పిస్తారు కాపు ఎవరైనా సరే. కాబట్టి తన బలహీనతల్ని ప్రశ్నిస్తే, నేను రెడీ అయినాను కానీ మీరు నాకు పోటీ చేయలేదు, నాకు ఓటేయలేదు, 2 సార్లు ఓడిచ్చేసినారు, కాబట్టి విధిలేని పరిస్థితిలో నేను తెలుగుదేశంతో ఉన్నాను అంటే విధిలేని పరిస్థితి తెలుగుదేశం ఉన్నానని చెప్పడం కోసం దీన్ని వాడుతున్నాడేమో అనిపిస్తున్నారు. అంటే నిన్న ఈ పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యల తర్వాత నేను ఇవాళ చాలా మంది ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ, తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కాపు నేతలతో కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళందరిలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా నిన్నటి వ్యాఖ్యల్ని మేము అసలు ఊహించలేదు,
ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బహిరంగంగా మాట్లాడదామంటే మాకు కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏం ఇన్స్ట్రక్షన్స్ అంటే, ఒకవేళ ఎవరైనా పవన్ కళ్యాణ్ నిన్న చేసినటువంటి కామెంట్స్ కి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యాపారాలపై దృష్టి పెట్టండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని చెప్పి నేరుగా నాతో కొంతమంది అన్నారు. సో దీన్ని ఎలా చూడాలి? నిజంగా అటువంటి పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారో చెప్పకుండా, మీరు ఏం చేయాలో చెప్పకుండా మీరు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? అంటే మీరు ఎవరిని అనుమానిస్తున్నారు, ఎవరిని అవమానిస్తున్నారు? మీరు ఓపిక లేదు, మనకు కేడర్ లేదు, మనం ముఖ్యమంత్రి కాలేం అనుకుని అనుకో, అది చెప్పేసి ఓపెన్ గా రాజకీయ మరి ఎవరిని నిందించద్దండి. ఎప్పుడు కూడా సైన్యానికి నాయకత్వం వివరించాలి. మనం బాహుబలి సినిమా చూసాము. ఆపత అవతల వాళ్ళు కొట్టేస్తున్నారు, లక్షలాది మంది సైన్యం, వందలాది మంది, వేలాది మంది ఉన్నారు. వాళ్ళంతా భయభ్రాంతున్నారు. ప్రభాస్ అనే ఒక సైన్యాధ్యక్షుడు బయటకు వచ్చి సౌరవ్ తేల్చుకుందాం అని ప్రేరేపిస్తే అప్పుడు అందరూ వచ్చారు, యుద్ధంలో గెలిచినారు. కాబట్టి సైన్యాధ్యక్షుడు అనేవాడు ప్రేరేపించాలి, నడపాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. అసలు మీరే చేతులు ఎత్తేసినారు, ఇంకెవరు ఉంటారు మీ వెనకాల? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో, అనేక సినిమాల్లో లీడ్ చేస్తేనే కదా వెనకాల మీ వెనకాల 10 మంది వచ్చినారు. అదే సినిమా జీవితం, ఇది కూడా అదే కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వ్యవహార శైలి క్రమేణా ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా అవిశ్వాసం నుంచి, అపనమ్మకం నుంచి ఇంకా నమ్మకం లేని కోల్పోయే పరిస్థితి అనేది ఆయన తెచ్చుకుంటున్నాడు. అది ఆయనకే నష్టం. అదే ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు ఇదే క్రమంలో ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే మా ఇంట్లో ఉన్న మహిళలను కూడా లాక్కొచ్చేస్తారని చెప్పి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో 2019-24 ఎన్నికల్లో కూడా మా వాలంటీర్ల ద్వారా మొత్తం 33,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు. ఏ ఒక్క మిస్సింగ్ కేసుని ఆయన ట్రేస్ అవుట్ చేసిన పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు తాజాగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న మహిళల్ని కూడా లాక్కొచ్చేస్తారని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం? ఆ మాట అనడానికి కొంచెం ఆయనకి నామూషి కూడా ఉన్నట్లేదు. పాయింట్ ఏంటంటే, నిండు అసెంబ్లీలో హోంమంత్రి ప్రకటించారు గతంలో ఎంతమంది మిస్ అయినారు, ఎంతమంది రికవర్ చేశారని. మీ లెక్కలకి ఏం సంబంధం లేదు, ఆన్ రికార్డ్ మీరు సభలో ఉన్నప్పుడే చెప్పినారు. 2, కనీసం అది గుర్తుంటుంది కదా ప్రజలకి. మహిళలు కూడా బతుకులేరని మీరు మాట్లాడుతున్నారంటే ఒక పార్టీకి వ్యతిరేకంగా, అరే 30,000 మంది మీరే చెప్పారు, 30,000 ముగ్గురన్నా పట్టుకుని, ఒకరినన్నా పట్టుకుని వైసీపీ వాళ్ళు శిక్షించున్నట్టు కదా. 30,000 మంది అపహరణకు గురి కావడానికి వాలంటీర్లు, వైసీపీ లీడర్లు అన్నారు. 30,000 మందిలో ఒకరిని పట్టుకొని లోపలేసి ఉండొచ్చు కదా. దొరకలేదా? 2 ఏళ్ళలో ఒకరు కూడా ట్రేస్ అవుట్ చేయలేదా? నాకు పైపించు కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు ఇచ్చే సమాచారం కదా. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన వ్యతిరేకిస్తే తప్పు లేదు. ఆయనకి ఒకే ఒక ఫిలాసఫీ ఉంది. కన్స్ట్రక్టివ్ గా ఉన్నది ఒకటే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు, అది జగన్ వ్యతిరేకత. జగన్ వ్యతిరేకత మాత్రం కన్స్ట్రక్టివ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు ఒకే లైన్ లో ఉన్నాడు. జగన్ వ్యతిరేకత, జగన్ వ్యతిరేకత. కాబట్టి జనసేన పార్టీ పిల్లలు జగన్ వ్యతిరేక పార్టీ అని పెట్టుకోవడం బెటర్. కాబట్టి జగన్ వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప ఇంకేమున్నాయి? రెండోది, మళ్ళీ గెలుచుంటే ఇట్లా వస్తారు, మళ్ళీ మీరు గెలిచి అంటే మళ్ళీ జగన్ వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప ఇంకోటి లేదు. కాబట్టి జగన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి అంతకే మీరు పరిమితం అయిపోయినారు. కాబట్టి ఎందుకు మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదంటే, నేను ముఖ్యమైన ఇప్పుడు విజయ్ గారు మొన్న వచ్చే అధికారులు ఏమన్నాడు, నేను సినిమాలో ఉన్నాను, కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకుంటున్నాను అంటూ ఎంత హంబుల్ గా చెప్పాడంటే ఆయన. కోట్ల రూపాయలు ఆ రెమ్యునేషన్ తీసుకోవడానికి కారణం కూడా మీరే. మీరు నన్ను ఆదరించారు కాబట్టి ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు, దాన్ని వదులుకొని మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఇన్ని రోజులు మిమ్మల్ని ఆదరించారు, నేను త్యాగం చేస్తాను వచ్చి రాలా, నాకు సినిమాలో వస్తున్న 200 కోట్ల ప్యాకేజీ వదులుకొని రావట్లేదు, నేను అంత రావడానికి కూడా మీరే కారణం. అంత గౌరవాన్ని నాకు ఇచ్చినప్పుడు దాన్ని వదులుకొని మీకోసం వస్తున్నాను ప్రజలు నమ్మినారు. ఇక్కడ మనం అదేమి లేదు. కాబట్టి మీరు సరైన విధానం లేకుండా కేవలం జగన్ వ్యతిరేకత కాబట్టి నేను జగన్ వ్యతిరేకించి ఎవరితోటి వాళ్ళతో ఉంటాను అనే లైన్ తీసుకున్నారు. కాబట్టి జగన్ వ్యతిరేకులు చంద్రబాబు గారు నెంబర్ 1. కాబట్టి ఆయనకి వేస్తారు మొత్తం ఓట్లు. ఆ తర్వాత వాళ్ళతో కలిసి ఉంటే మీకు 4 సీట్లు వస్తాయి. స్ట్రైక్ రేటు. ఇంకొక విషయం అండి, పవన్ కళ్యాణ్ వాస్తవానికి ఫస్ట్ నుంచి జగన్ వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నారు, రైట్ ఫ్రమ్ ద ఫార్మేషన్ ఆఫ్ జనసేన పార్టీ. సో అదందరికీ తెలిసిందే. ఇక్కడ తాజాగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇంతకు ముందు పలు సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం కానీ పరిశీలిస్తే, ఆయన అటు కాపు సామాజిక వర్గాన్ని నమ్మడం లేదు, మీరే ఓడించారని చెప్పి పదే చెప్తున్నారు. ఇటు ఆంధ్ర ప్రజల్ని చులకనం చేస్తూ నిన్న మాట్లాడారు. అంటే ఇంకా మీరు ఆంధ్ర ప్రజల్ని నమ్మరు, కాపు సామాజిక వర్గాన్ని నమ్మరు, మరి అటువంటప్పుడు మీరు ఎవరిని నమ్ముతున్నట్టు అంటే కేవలం చంద్రబాబు నాయుడు అనుకోని మాత్రమే నమ్మదలుచుకున్నారా ఏంటి అనేది ఒక వాదన కూడా లేకపోలేదు. ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కులాన్ని పట్ల అవిశ్వాసం ప్రకటిస్తున్నారు,
యా రాష్ట్రం ప్రజల పట్ల అవిశ్వాసం ప్రదర్శించదు. అవిశ్వాసం మీరు గెలవాల్సింది రాష్ట్రంలోనే కదా. రాష్ట్రం పట్ల అవిశ్వాసం ఉన్నప్పుడు ఇంక రాజకీయాలు ఎందుకు? అవును. అనవసరం కదా. ఎవరికైతే మీరు నాయకత్వం వాళ్ళకి. అంటే నేను ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆయన అవిశ్వాసానికి మూలం ఏంటంటే, ప్రజల్లో ఆయన అభిమానించే వాళ్ళు మీరు కూడా ఆల్టర్నేటివ్ కాండి, విజయలాల్ అవును. కాండి అని వస్తా ఉండే దాన్ని ఎదుర్కోలేక, దానికి సమాధానం లేకుండా, నాకు ఓటేయలేదు కాబట్టి నేను ఎట్లున్నాను, ప్రజలే బాగలేదు అని ఒక బండ సిద్ధాంతం చెప్పేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు. తన మీద వస్తున్న ఒత్తిడిని తప్పించుకోవడం కోసం నేను తప్పు చేయలేదు, నేను ఒంటరిగా ఉంటాను కానీ నాకు ఊరు ఓటేయదు, నేను ఒంటరిగా ఉంటాను కానీ ప్రజలు బాగలేదు అని చెప్పడం ద్వారా, ప్రజలు బాగలేదు, కులం బాగలేదు అని చెప్పడం ద్వారా తన బలహీనత ఏదైతే ఒంటరిగా చేయడానికి సిద్ధంగా లేడో, లేదా ఆల్టర్నేటివ్ గా లేడో, లేదా తెలుగుదేశంతో కలిసి ఉండాలనుకుంటున్నాడో, వాటికి కారణాలకి ఎత్తుకోవడం కోసం ఇవి చెప్తున్నాడు. దానివల్ల రాను 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 పవన్ కళ్యాణ్ గారే తనకు తాను నష్టం చేసుకునే రాజకీయాలు చేస్తున్నాడు.